రాజు, కావ్య అయితే వాళ్ళు సంజయ్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. కానీ సంజయ్, అనామిక ఇదంతా కుట్రలో భాగమైతే అప్పుడు అనామిక ఇప్పుడు వాళ్ళు పోలీసులకి వాళ్ళని కానీ చెప్పారు అంటే, లేదు ఆల్రెడీ 20 కోట్లు వాళ్ళు కట్టేశారు బ్యాంకుకి, ఇంకా మిగతా 80 కోట్లు కూడా వాళ్ళే కట్టేస్తారు అని చెప్పని అనామిక అనుకుంటూ ఉంటుంది. కానీ రాజు, కావ్య అయితే తనని వెతికే పనిలో ఉంటే అప్పుడు పోలీస్ ద్వారా అయితే తను పలానా దగ్గర ఉన్నాడు అని చెప్పని తెలుస్తుంది. అప్పుడు ఈ లోపలైతే కావ్య అక్కడికి వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళిద్దరికైతే ఒక పర్సన్ అయితే వచ్చి తన పేరు తను పార్వతి అని చెప్పని అది ఒక కథ అయితే చెప్తాడు. అప్పుడు తనతో కొద్దిసేపు అలా మాట్లాడుతూనే అక్కడికైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మా సార్ మిమ్మల్ని ఎవరిని రావద్దు అని చెప్పన్నాడంటే, మీ సార్కి ఇప్పుడు డబ్బులు అవసరము, అందుకని చెప్పని మేము రాకపోతే ఇంకెలాగంటే, సార్ మీరు బాగా మంచి పర్సన్ ఉన్నట్టున్నారు, మీరైతే వెళ్ళొచ్చు అని చెప్పనడంతో తనకైతే మస్కా కొట్టి రాజు, కావ్య అయితే లోపలికైతే వెళ్తారు. మొత్తం అయితే వెళ్తూ ఉంటే సంజయ్ అయితే ఫుల్గా తాగేసి అక్కడికి వస్తాడు. అప్పుడు కావ్య అయితే, ఏంటండి ఇదంతా చూస్తూ ఉంటే నాకు భూత్ బంగ్లా జెరాక్స్ ఉన్నట్టుంది అని చెప్పనంటే, నీకు ఎంతసేపు భూత్ బంగ్లానే గుర్తొస్తుందా అని చెప్పనని అంటూ ఉంటారు. ఇంత ప్లాన్ ప్రకారంగా స్కెచ్ చేశాడు కదా అని చెప్పని